భూమిపై అవతరించిన ప్రతిసారి అది కేవలం రాక్షస సంహారం కోసమే కాదు, మనుషుల జీవితాలకు మార్గదర్శనం ఇవ్వడానికి కూడా. దశావతారాల్లో ప్రతి అవతారం ఒక గొప్ప సందేశం, ఒక జీవన పాఠం. మత్స్యావతారం నుండి కలికి అవతారం వరకు ప్రతి రూపం మనకు చెప్తోంది ఆ సమయంలో ధైర్యం ఎలా ఉండాలి, ధర్మాన్ని ఎలా కాపాడాలి, అన్యాయాన్ని ఎలా ఎదుర్కోవాలి. ఈ వీడియోలో దశావతారాల నుండి మనం నేర్చుకోవలసిన అమూల్యమైన జీవిత సత్యాలను తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. మీ ఆలోచనలను మార్చే పాఠాలు మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. దశావతారాల నుండి మానవులు నేర్చుకోవలసినవి. మత్స్యావతారం. చేప నీటిలో ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏ విధంగా ఈదుతుందో అదేవిధంగా జీవితంలో ప్రతికూల పరిస్థితుల్లోనూ సంసారాన్ని ఈదాలి. కూర్మావతారం. తాబేలు అవసరం లేనప్పుడు ఏ విధంగా ఇంద్రియాలను వెనక్కి తీసుకుంటుందో అదేవిధంగా మనం పనులు లేనప్పుడు ఇంద్రియాలను కట్టివేసి ధ్యానం చేయాలి. వరాహావతారం. వరాహం ప్రపంచ భారాన్ని ఏ విధంగా మోస్తుందో అలాగే ఇంటి బాధ్యతలను మోయాలి. నరసింహావతారం. మనలోని అజ్ఞానాన్ని చీల్చి చెండాడాలి. వామనావతారం. మొదటి అడుగు భౌతికంగాను, రెండవ అడుగు ఆధ్యాత్మికంగాను జీవిస్తూ మరి మూడవ అడుగు మనలోని అహంకారాన్ని గుర్తించి బలి ఇవ్వాలి. పరశురామావతారం. లక్ష్యం కోసం పట్టుదలతో ముందుకు వెళ్ళాలి. రామావతారం. ధర్మబద్ధంగా ఎలా జీవించాలి. కృష్ణావతారం. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆనందంగా ఉండాలి. బుద్ధావతారం. అందరికీ జ్ఞానాన్ని పంచాలి. కల్కి అవతారం. సకల మానవాళి అజ్ఞానాన్ని తీసివేయాలి. శ్రీకృష్ణుడు భక్తులకు సృష్టి రహస్యాలను వివరిస్తూ కురుక్షేత్ర యుద్ధానంతరం హిమాలయ పర్వతాల సమీపంలోని ప్రశాంతమైన ఋషి ఆశ్రమంలో చంద్రకాంతి వెన్నెలలో భక్తులు, ఋషులు, మునులు సమకూరారు. మధ్యలో సువర్ణాసనంపై నీలమేఘశ్యామల వర్ణంతో పీతాంబరధారిగా మురళీగాన మాధుర్యంతో శ్రీకృష్ణ పరమాత్మ కూర్చున్నారు. భక్తులందరూ వినయంగా నమస్కరించి అడిగారు, ప్రభో, ఈ సృష్టి ఎలా పుట్టింది? కాలచక్రం ఎలా నడుస్తుంది? మనిషి దేహంలోని రహస్య తత్వాలు ఏమిటి? శ్రీకృష్ణుడు చిరుదరహాసంతో పలికాడు, సృష్టి ఆవిర్భావ రహస్యం. ఓ భక్తులారా, మొదట పరమశూన్యమైన పరాపరం మాత్రమే ఉండేది. ఆ పరాపరంలో నుండి క్రమంగా ఇలా ఆవిర్భవించింది. పరాపరము నుండి శివం, శివం నుండి శక్తి, శక్తి నుండి నాదం, నాదం నుండి బిందువు, బిందువు నుండి సదాశివం, సదాశివం నుండి మహేశ్వరం, మహేశ్వరం నుండి ఈశ్వరం, ఈశ్వరం నుండి రుద్రుడు, రుద్రుని నుండి విష్ణువు, విష్ణువు నుండి బ్రహ్మ, బ్రహ్మ నుండి ఆత్మ, ఆత్మ నుండి ధారాకాశం, ధారాకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలం, జలం నుండి పృథ్వీ, పృథ్వీ నుంచి ఓషధులు, ఓషధుల నుండి అన్నం, అన్నం వల్ల నర, మృగ, పశు, పక్షి, స్థావర జంగమాది జీవరాశులు పుట్టాయి. కాలచక్ర రహస్యం. ఈ సృష్టి మొత్తం పరాశక్తి ఆధీనంలో తిరుగుతూ ఉంటుంది. యుగాలు 4: కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ 4 కలిపితే ఒక మహాయుగం. 71 మహాయుగాలు ఒక మన్వంతరం, 14 మన్వంతరాలు ఒక కల్పం, 1000 మహాయుగాలు బ్రహ్మకు ఒక పగలు, మరో 1000 మహాయుగాలు బ్రహ్మకు రాత్రి. ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరంలో శ్వేతవరాహ కల్పంలో కలియుగంలో ఉన్నాం. ఇప్పటి బ్రహ్మ వయస్సు 51 సంవత్సరాలు. త్రిగుణములు
ప్రపంచంలోని ప్రతి జీవిలో 3 గుణాలు ఉంటాయి. అవి సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఇవే జీవుని స్వభావాన్ని నిర్ణయిస్తాయి. పంచభూత ఆవిర్భావం: ఆత్మ నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, నుండి జలం, జలం నుండి భూమి. ఈ పంచభూతాలే సృష్టి నిర్మాణం. మానవ దేహంలోని 25 తత్వాలు, 5 జ్ఞానేంద్రియాలు: చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు. 5 కర్మేంద్రియాలు: వాక్కు, పాణి, పాదం, గుహ్యం, గుదం. 5 పంచప్రాణాలు: ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన. 5 తన్మాత్రలు: శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం. 5 అంతఃకరణాలు: మనస్సు, బుద్ధి, చిత్తం, జ్ఞానం, అహంకారం. అరిషడ్వర్గాలు: మనిషిని బంధించేవి: కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. 3 శరీరాలు: స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. 3 అవస్థలు: జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. షట్చక్రాలు: మూలాధార, స్వాదిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం. ఈ చక్రాలు మేల్కొంటే జీవుడు పరబ్రహ్మానుభూతిని పొందుతాడు. మానవ దేహంలో లోకాలు, పైలోకాలు: భూలోకం నుండి సత్యలోకం వరకు, అధోలోకాలు అతలం నుండి పాతాళం వరకు. మానవ దేహమే విశ్వరూపం. సప్త సముద్రాలు: మూత్రం, లవణ సముద్రం, చెమట, ఇక్షు సముద్రం, శ్లేష్మం, దధి సముద్రం, కన్నీరు, శుద్ధోదక సముద్రం. దశానాదాలు: లలాదిఘోష, భేరి, మృదంగ, ఘంట, వేణు, ప్రణవనాదం. ధ్యానంలో వీటిని వినినవాడు బ్రహ్మజ్ఞానానికి చేరువవుతాడు. శ్రీకృష్ణుని ఉపదేశం: భక్తులారా, ఈ సృష్టి రహస్యాలన్నీ తెలుసుకోవడం కన్నా వాటి సారాన్ని గ్రహించడం ముఖ్యం. సారం: నీవు శరీరం కాదు, నీవు మనస్సు కాదు, నీవు ఆత్మస్వరూపుడవు. త్రిగుణాలకు అతీతంగా, జనన మరణాలకు అతీతంగా నిలిచేది ఆత్మతత్వం. అది తెలుసుకున్నవాడే నిజమైన యోగి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.